కార్పొరేట్ బర్న్అవుట్. మండే ఫ్రైడే బాడీ ఆఫీస్లో, మైండ్ మాత్రం ఆన్ సాటర్డే. ఈ హ్యాబిటే బర్న్అవుట్కి రూట్ కాజ్. వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ వీక్ డేని లైఫ్ నుండి డిలీట్ చేస్తున్నాం. సద్గురు లాజిక్ నుండి ఈ బర్న్అవుట్కి రిలీఫ్ నేర్చుకుందామా? హీ సేస్, లైఫ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ టు యూ, లైఫ్ ఇస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ యూ. ఆఫీస్ అంటే బోర్ కాదు, జస్ట్ నీ మైండ్ ప్రెజెంట్ లేకపోవటం. ఆల్వేస్ థింకింగ్ అబౌట్ అవుట్ సైడ్ వరల్డ్ ఆర్ వీకెండ్ వరల్డ్. సో ఇప్పటి నుండి ఈ ప్యాటర్న్ మారుద్దాం. మన మైండ్ని మన కంట్రోల్లో ఉంచుదాం. దానికి ఈ చిన్న రూల్స్ పాటిస్తే చాలు. రూల్ నంబర్ 1, వర్క్ టైంలో నీ లైఫ్ని పోస్ట్పోన్ చేయొద్దు. 5 minutes టీ ఆర్ నార్మల్ బ్రేక్ తీసుకో, ఫోన్ని యూజ్ చేయకుండా. జస్ట్ అలైవ్. రూల్ నంబర్ 2, వర్క్ స్టార్ట్ చేసే ముందు అజెండా ప్లాన్ చేసుకో. లైక్ నెక్స్ట్ 30 minutesలో 1 క్లియర్ అవుట్కమ్ ఏంటి, అంతే. ఆ టాస్క్ మీదే వర్క్ చేయి నెక్స్ట్ 30 minutes. రూల్ నంబర్ 3, ఎఫర్ట్ ఇవ్వు, రిజల్ట్ని అటాచ్ చేయకు. నీ వాల్యూ ఈ టాస్క్ ఒకటే కాదు అని తెలుసుకో. ఆ టాస్క్ నుండి వచ్చే అవుట్కమ్ ఏదైనా నీ లైఫ్కి అటాచ్ చేసుకోకు. ఈ రూల్ పాటిస్తే నీ సగం స్ట్రెస్ పోయినట్టే. అంతే. ఇక నుండి మండే టు ఫ్రైడే ఎండ్యూర్, సాటర్డే సండే లివ్ లాంటి థియరీ ఆపే. డైలీ ఒక అలైవ్ మూమెంట్ని లైఫ్కి యాడ్ చేసుకో. ఆఫీస్ తర్వాత ఏంటి అని ఆలోచించకుండా డ్యూరింగ్ ఆఫీస్ ఏం చేద్దాం అని థింక్ చేయి. ఇదే సద్గురు చెప్పేది, లైఫ్ హ్యాపెన్స్ ఫ్రమ్ యూ. సేమ్ ఆఫీస్, సేమ్ ల్యాప్టాప్, కానీ నీ ఇన్నర్ ఎక్స్పీరియన్స్లో వచ్చే చేంజే నీ సంతోషానికి కారణమవుతుంది.